ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ యోగి రామానంద యతీంద్రాయ నమః. శ్రీ లాహిరి గారి జీవిత చరిత్ర 6వ అధ్యాయం ఆర్ష జీవనంలోని మరికొంత భాగాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాం. యోగి 3 గ్రంథుల్ని తప్పకుండా భేదించవలసి ఉంటుంది. జిహ్వ గ్రంథి, హృదయ గ్రంథి, మూలాధార గ్రంథి. అంటే వరుసగా బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి. ఈ 3 గ్రంథుల్ని భేదించడానికి సమర్థత సంపాదించిన వాడే త్రిభంగ మురారి. ఇదొక అవస్థ. యోగికి కలిగే ఈ స్థితిని గురించి అలంకారికంగా శ్రీకృష్ణ భగవానుడి త్రిభంగ మురారి మూర్తిని సాధనంగా చేసుకోవడం జరిగింది. భాగవతంలోనూ ముండకోపనిషత్తులోనూ దీని గురించి చర్చ ఈ ప్రకారంగా జరిగింది. ఓంకార క్రియ ద్వారా హృదయ గ్రంథి విడిపడ్డ తర్వాత యోగికున్న సంశయాలన్నీ విచ్ఛేదమైపోతాయి. అప్పుడు ప్రకృతి అంటే యథార్థ జ్ఞానం ప్రాప్తమవుతుంది. దాని తర్వాత ఒకే ఒక ఆత్మ దర్శనంతో తన్మయతాబోధ కలిగిన మీదట అన్ని రకాల కర్మలు క్షయమైపోతాయి. అంటే అప్పుడిక కర్మ ఏమీ ఉండదన్నమాట. అటు మీదట యోగి కర్మకు అతీతమైన అవస్థను అంటే క్రియకు పరావస్థను పొందిన తర్వాత ఏకైకుడైన ఆత్మనారాయణుణ్ణి చూస్తాడు. ఇందువల్ల అంతా ఒక్కటైనప్పుడు అంటే సమానమైనప్పుడు అది అజమవుతుంది. అంటే అప్పుడిక బంధము ఉండదు, మోక్షము ఉండదు. ఎందుకంటే మోక్షం గురించి చెప్పేవాడు ఎవడూ లేడు కాబట్టి. దీన్నే అభయపదము అంటారు. అక్కడ ద్వైతం అనేదే ఉండదు, రెండుగా ఏవి ఉండవు. కాబట్టి భయం లేదు. భయం లేనిది అభయపదం. ఆ స్థితి కలిగిన తర్వాత పునరావృత్తి ఆగిపోతుంది. అదే ఉత్సం అంటే కేంద్ర స్థలం. దుర్గా పూజలో జరిగే అసుర వధలో ఆ హృదయ గ్రంథి భేదన క్రియని అలంకారికంగా ప్రదర్శించటం అవుతుంది. యోగిరాజులు ఇంకా ఏం చెప్పేవారంటే, పశువృత్తిని అదుపులో ఉంచుకోనంత వరకు ప్రాణ మనోబుద్ధుల్లో ఉన్న అలౌకిక శక్తి తెలియదు. ఈ అలౌకిక శక్తిని వికసింపచేసే ఉపాయాలు అనేక శాస్త్రాల్లోనూ ఋషుల ద్వారానూ తెలుస్తాయి. విభిన్న దేవతల విగ్రహాల్లోనూ చిత్రాల్లోనూ అభివ్యక్తం చేయడం జరిగింది. ప్రాణ మనోబుద్ధుల్ని దైవీ ధర్మంగా అనుకూలంగా నడిపించడం వల్లే ధర్మం, భక్తి, జ్ఞానం కలుగుతాయి. యోగ, భక్తి, జ్ఞాన అనుశీలన వల్ల మనోబుద్ధుల పొరల్లో ఉత్తరోత్తర వికాసం ఎంత మటుకు కలుగుతుందో వారు అంత మటుకు ఈశ్వరాభిముఖులు అవుతారు. ప్రాణశక్తిని దైవీ సంపదకు అనుకూలంగా నడిపించకపోవడం వల్ల అంటే క్రియాన్వితం చేయకపోవడం వల్ల ప్రాణమే ఈశ్వర సాయుధ్య సాధనా మార్గంలో ఎన్నో అడ్డంకులు కలిగిస్తుంది. అంటే ఆత్మకర్మ ద్వారా తన మనస్సును వశంలో ఉంచుకున్న వాడికి అంటే దాన్ని ఆజ్ఞాచక్రంలో నిలిపి ఉంచిన వాడికి ఆత్మ స్వయాన బంధువు. ఈ ప్రకారంగా చంచల ప్రాణాన్ని ఊర్ధ్వమైన ఆజ్ఞాచక్రంలో స్థిరంగా నిలపడమే నిజానికి ఊర్ధ్వరేతస్సు. శుక్రాన్ని అంటే వీర్యాన్ని రేతస్సు అంటారు. శుక్రధాతుర్భవేత్ ప్రాణ అని జ్ఞాన సంగిలిని తంత్రంలో చెప్పారు. అంటే శుక్రమే ప్రాణం. ఆ ప్రాణానికి ఉండే చంచల గతిని ప్రాణకర్మ ద్వారా అంటే ప్రాణాయామం ద్వారా ఆజ్ఞాచక్రంలో స్థిరపరచగలిగిన వాడే ఊర్ధ్వరేతస్కుడు. శరీరంలో ఉన్న శుక్రం అంటే వీర్యం స్థలనమయ్యి పోతుందన్న కారణంగా స్త్రీ సంభోగం విడిచిపెట్టడం వల్ల అంటే ఇంద్రియాల్ని నిగ్రహించుకోవడం వల్ల వ్యక్తి ఊర్ధ్వరేతస్కుడు అయిపోడు. ఎందుకంటే అతని చంచల మనస్సు వశంలో ఉండదు. ప్రాణాన్ని ఈ విధంగా ఊర్ధ్వస్థానంలో అంటే ఆజ్ఞాచక్రంలో నిలిపి ఉంచని అజితేంద్రియులకు చంచలమైన ఆత్మే అంటే నిలకడలేని మనస్సే అన్ని రకాల దుష్కర్మల రూపంలోనూ శత్రుభావాన్ని సృష్టిస్తుంది. స్పందనం ప్రాణశక్తి చేసే కార్యం. స్పందనం వల్లనే ఇంద్రియాలు, మనస్సు అన్ని విషయభోగాల వైపు పరుగులు తీస్తూ ఉంటుంది. ప్రాణగతిలో
అవిరామత, నిరంతరత ఉన్నట్టుగానే ఇంద్రియాల గతి కూడా విషయాలను గ్రహించడంలో నిర్విరామంగా ఉంటుంది. ఇందువల్లే ప్రాణము స్పందితం అంటే చంచలం కాకుండా ఉండేటందుకు యోగులు మొట్టమొదట ప్రయత్నించాలి. స్పంద దర్శనం తంత్రయోగ శాస్త్రంలో ఒక విశేష శాఖ. అందులో స్పంద స్వరూపాన్ని, క్రియ మొదలైన వాటిని వైజ్ఞానికంగాను యోగపరంగాను సమగ్రంగా వ్యాఖ్యానించడం జరిగింది. ప్రాణము స్పందితం కాకుండా ఉండటానికి ఉపకరించే దివ్య భావనతో పాటు పొందడానికి వీలయ్యే విద్యకు లేదా కౌశలానికి ఋషులు యోగ సాధన అని పేరు పెట్టారు. ఇందువల్ల నువ్వు అత్యంత సుకౌశలంతో కూడిన కర్మయోగ యుక్తుడవవు. ప్రాణక్రియ కౌశలమే యోగం. అందుచేత సమత్వాన్నే యోగం అంటారు. దీని ప్రధాన అంగం ప్రాణాయామం అంటే ప్రాణకర్మ, అంటే ఆత్మకర్మ, అంటే నిష్కామకర్మ. దీన్నే శాస్త్రము అంటారు. అన్ని రకాల ఇంద్రియ సంగం అంటే ఆసక్తి లేకుండా ఉండేది ప్రాణకర్మ ఒకటే. దాన్ని అనుశీలించడమే శాస్త్రానుశీలనం. దృఢత్వంతో దీన్ని అనుశీలన చేస్తూ అన్ని రకాల ఇంద్రియ సంఘాలను అంటే ఆసక్తి భావాన్ని తొలగించు. వాటిని ముక్కలు చెయ్యి. కర్మక్షేత్రమైన మనుష్య శరీరం పొందినవాడివి ప్రాణకర్మను ఎన్నడూ అవహేళన, ఉపేక్ష చెయ్యకు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఈ నిష్కామ కర్మ మీదే నీకు అధికారం ఉండాలి, కర్మఫలం మీద మాత్రం కాదు. అందువల్ల శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటాడు: ఓ కౌంతేయుడా, దృఢత్వంతో అంటే నిశ్చయంతో యుద్ధానికి సిద్ధమవు. లే, యుద్ధం చేయి అంటే సాధనా యుద్ధం చెయ్యమని అర్థం. ఎందుకంటే ఈ నిష్కామ కర్మయోగం కొద్దిగా చేసినప్పటికీ కూడా పెద్ద భయం నుంచి అంటే సంకటం నుంచి రక్షణ కలుగుతుంది. జీవుడికి మృత్యువే పెద్ద సంకటం. ఇది దాని నుంచి రక్షిస్తుంది. ఈ విషయంలో యోగిరాజులు తమ డైరీలో స్వహస్తంతో ఇలా రాసుకున్నారు. అంటే ప్రాణాయామంలో రేచక, పూరక, కుంభకాలని 3 పనులుంటాయి. యోగిరాజులు ఏం చెప్తారంటే రేచకాన్ని, పూరకాన్ని ఇంకా పొడిగించు. అలా జరిగిన తర్వాతే ప్రాణం స్థిరమైన మీదట సమాధి కలుగుతుంది, సిద్ధి కలుగుతుంది. స్వతంత్ర కుంభకం అవసరం లేదు. ఈ రేచక పూరకాలకు భిన్నంగా ఉండే ప్రాణాయామం అంటే ఊపిరి తీసుకోవడము, విడవడము కాకుండా వేరేగా ఉండే ప్రాణాయామం నీళ్లు లేని నుయ్యి మాదిరిగా నిష్ఫలమైంది. ప్రాణవాయువును బలపూర్వకంగా లోపలికి లాక్కోవడము, విడవడము అనే కర్మ వల్లే మనస్సు నిశ్చలమవుతుంది. దాన్ని ఇంకా పెంచండి. అలా చేయడం వల్ల రోగం ఉండదు. జన్మ జన్మాంతరాల పాప సమూహాలకు అగ్ని సంస్కారమైన తర్వాత మనస్సు నిర్మలమవుతుంది. జ్ఞానం ప్రాప్తించి అజ్ఞానము దూరమవుతుంది. తమకు ప్రత్యక్ష అనుభవమైన ఈ అవస్థ విషయంలో వారు ఇలా రాశారు: శ్వాస ప్రశ్వాసలు ఆగిపోయాయి. చాలా ఆనందం కలిగింది. ఈ ఆనందాన్ని గురించి ఏదీ చెప్పడం సాధ్యం కాదు. ఎందువల్లంటే దాన్ని తెలియజెప్పగల ఉపాయమే లేదు. అది ఎవరి మట్టుకు వారు తెలుసుకోవలసిందే అని. యోగిరాజుల భక్తుల్లో బెంగాల్లోని శ్రీరాంపూర్ వాస్తవ్యులైన సురేంద్రనాథ్ వంద్యోపాధ్యాయ అనే ఆయన రావల్పిండిలో ఉద్యోగం చేసేవాడు. దారిలో కాశీలో దిగారు. గురుదేవుల దర్శనం చేసుకుని వెళ్దామని ఆయన మనస్సులో ఉన్న కోరిక. దూర ప్రయాణం వల్ల కలిగిన బడలిక మొహం మీద స్పష్టంగా కనిపిస్తోంది. యోగిరాజులకు ఎదురుగా వెళ్ళి భక్తి శ్రద్ధలతో ప్రణామం చేశారు. అప్పుడు గురుదేవులు గంభీర స్వరంతో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? తొందరగా ఇంటికెళ్ళు అన్నారు. గురుదేవులు ఇలా అనేసరికి సురేంద్రనాథ్ గారికి మనస్సులో చాలా దుఃఖం కలిగింది. గురుదేవులు ఇంత నిర్దయంగా, కఠోరంగా ఉండటానికి నా వల్ల ఏ అపరాధం జరిగిందో అని ఆలోచనలో పడ్డారు. ఆయన కళ్ళల్లో నీళ్లు కూడా నిండిపోయాయి. ఆ తర్వాత యోగిరాజులు స్నేహపూర్వకంగా ఇలా అన్నారు: సురేన్, నువ్వు వెళ్ళి స్నానం చేసి భోంచేసి ముందు ఏ ట్రైన్ దొరికితే ఆ ట్రైన్ ఎక్కి వెళ్ళిపో అన్నారు. సురేన్ గారికి ఏదైనా అడగటానికి కూడా సాహసం రాలేదు. మంత్రముగ్ధుల మాదిరిగా ఆయన చెప్పినట్లే చేశారు.
మట్రును పిలిచి, యోగిరాజులు వెళ్ళు, సురేన్ని ట్రైన్ ఎక్కించిరా అన్నారు. సురేన్ గారు శ్రీరాంపూర్ స్టేషన్లో దిగారు. 2 అడుగులు వేశారో లేదో ఆయన తమ్ముడు కనిపించాడు. ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంత ఆలస్యంగా వచ్చావా అన్నయ్య? 2 రోజుల కిందట తంతి ఇచ్చాను. నీకోసం ఎదురు తెన్నులు చూస్తూ ఉన్నాను. ఏమైంది? నాకు ఏ తంతి ఏది అందలేదే అన్నాడు. అమ్మ పరిస్థితి బాగాలేదు. సురేన్ గారు త్వరగా ఇంటికి చేరారు. సురేన్, వచ్చావా నాయనా? నీకోసమే ఎదురు తెన్నులు చూస్తూ ఉన్నాను. ఇక నేను వెళ్ళే సమయమైంది. స్నేహమై అయిన ఆ తల్లి 2 చేతులు సురేన్ వైపు చాపింది. సురేన్ తల్లి చేతులు అందుకున్నారు. ఆ తల్లి జీవనదీపం మెల్లగా ఆరిపోయింది. సురేన్ గారి కళ్ళల్లోంచి అశ్రువులు ధారగా స్రవించాయి. గురుదేవులు తనతో అంత కఠినంగా ఎందుకు వ్యవహరించారో అప్పుడు ఆయనకు అర్థమైంది. బాకుడా జిల్లాలోని దధిముఖ గ్రామంలో హరిపద వంద్యోపాధ్యాయులు తమ ఊరికి 3-4 మైళ్ళ దూరంలో ఉన్న మరో గ్రామానికి పని మీద వెళ్తున్నారు. ఇందువల్ల ఆయన చుట్టూ దారి వదిలేసి తిన్నటి అడవి దారి గుండా వెళ్తూ ఉన్నారు. 4 వైపులా సాల, టేకు, విప్ప చెట్లతో నిండిన అడవి, సన్నటి కాలిదారి. ఎక్కడా మరో దారి కానీ మరో మనిషి కానీ అగుపడ్డం అసంభవం. అన్ని రకాల అడవి పూల సువాసనతో, పక్షుల మధుర స్వరాలతో నిండి ఉంది వాతావరణం. హరిపదులు ఈశ్వర చింతనలో తేలిపోతూ నడిచిపోతున్నారు. భయమన్నది ఆయన దరికే చేరలేదు. అకస్మాత్తుగా హరిపదులు అదిరిపడ్డారు. ఎదురుగా యమదూతలు వస్తున్నట్టు అనిపించింది. నరమాంసం తినే జంతువు ఒకటి తోక ఆడించుకుంటూ వేట తనకి అందుబాటులోనే ఉంది కనుక తొందరేముంది అన్నట్టుగా మెల్లగా ఆయన వైపే వస్తోంది. ఇంకా చావు తప్పదని, తననిక్కడ రక్షించేవారెవరూ లేరని హరిపదులకు అర్థమైపోయింది. దయాళురైన గురుదేవులొక్కరే మాత్రం నన్ను రక్షించగలరు. ఈ సంకటంలోంచి బయటపడవచ్చునని అనిపించింది. గురుదేవా రక్షించండి, గురుదేవా రక్షించండి అంటూ లోపల ఎవరో అంటున్నట్లుంది. హరిపదులు ఆయన్ని చంపదలిచిన జంతువు ఒకరికొకరు ఎదురు వచ్చే సమయానికి వెనుక నుంచి ఎవరో తప్పుకో తప్పుకో అంటూ అదిలించటం వినిపించింది. దాంతో ఆ నరభక్షకి తోక ఆడిస్తూ అడవిలోకి వెళ్ళిపోయింది. హరిపదుల కళ్ళల్లోంచి ప్రేమాశ్రువులు రాలిపడ్డాయి. కొన్నాళ్ళ తర్వాత హరిపద బాబుగారు కాశీ వెళ్ళారు. యోగిరాజుల పాదాలకు సాష్టాంగ ప్రణామం చేస్తూ ఈ యాత్రలో జీవనరక్ష చేశారు అన్నారు. అంటే ఈసారి నన్ను కాపాడారు అని అర్థం. బహుశా మీరు అతిగా భయపడ్డారేమో అని చిరునవ్వు నవ్వుతూ ఉండిపోయారు యోగిరాజులు. అక్కడున్న భక్తులు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఎవ్వరికి ఏం అర్థం కాలేదు. ఆ తర్వాత హరిపద బాబు గారి నోటి మీదుగా విని ఆ సంఘటనను గురించి తెలుసుకున్నారు. ఈ విధంగా యోగిరాజులు అన్ని ప్రాణుల క్షేమాన్ని కోరుతూ ఆర్తులను, ఆశ్రితులను రక్షిస్తూ ఉండేవారు. వారు ఎన్ని విధాలుగా సర్వజీవ కళ్యాణాన్ని సంరక్షిస్తారన్న దానికి అవధే లేదు. తక్కిన రోజుల మాదిరిగానే ఆ రోజున కూడా యోగిరాజులు ఉపదేశం చేస్తున్నారు. అనేక మంది శిష్యులు వింటున్నారు. మీరందరూ కూడా సర్వజీవుల కళ్యాణ కార్యంలో ఏ విధంగా మగ్నులు కాగలరు? ఇదిగో ఈ శరీరంలోనే అన్నీ ఉన్నాయి. శరీరం అయితే పంచతత్వాలతో తయారైంది. శరీరంలో ఏ పంచభూతాలు లేదా పంచతత్వాలు ఉన్నాయో అవే బయట ఉన్నాయి. పృథ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అన్నవి 5 శరీరంలో ఉన్నాయి, బయట ఉన్నాయి. శరీరంలో పంచభూతాలు ఈ ప్రకారంగా ఉన్నాయి. మూలాధారంలో భూతత్వం, స్వాధిష్టానంలో జలతత్వం, మణిపురంలో అగ్నితత్వం, అనాహతంలో వాయుతత్వం, విశుద్ధంలో ఆకాశతత్వం, దానిపైన తత్వాతీతం. లోపలున్న ఈ పంచభూతాల లేదా పంచతత్వాల గురించి తెలిసిన తర్వాతే బృహత్ పంచభూతాలను గురించి తెలుస్తుంది. మొదట బయట తత్వాన్ని గురించి తెలుసుకోవడానికి ఎవరైనా ప్రయత్నించినట్లయితే అవి తెలియవు. వాటి యావలోనే పడి తనను తాను మర్చిపోతాడు. అలా కాకుండా దేహంలో ఉన్న పంచభూతాల్ని తెలుసుకున్న తర్వాత లోపలివి బయటివి అన్నీ కలిసిపోయి ఏకాకారమవుతాయి. ద్వైతం అన్నదే ఉండదు. ఆ సమయంలో పంచభూతాల్లో కూడా ప్రాణరూపుడై ఉన్న ఈశ్వరుడు సాక్షాత్కరిస్తాడు. కూటస్థంలో ఉనికి ఏర్పడుతుంది. దుర్బిణిలోంచి చూసినప్పుడు దూరంలో ఉన్న వస్తువులు కూడా దగ్గరే ఉన్నట్లు కనిపించినట్లుగా
కూటస్థ రూపంలో ఉన్న దుర్బిణి ద్వారా బ్రహ్మాండ చిత్రం అంటే దృశ్యం యావత్తు యోగులకు బోధగమ్యమవుతుంది. ప్రయత్నం చేస్తే ఈ సామర్థ్యం మీకు కూడా గోచరిస్తుంది. ప్రాణం చంచలం కావడం వల్ల కూటస్థంలో స్థితమై ఉండటం జరగదు. ప్రాణకర్మ ద్వారా అంటే ప్రాణాయామం ద్వారా షట్చక్రాల మార్గంలో రాకపోకలు సాగిస్తుండడం వల్ల ప్రాణం స్థిరమైన తర్వాతే కూటస్థంలో స్థితి ఏర్పడుతుంది. అప్పుడు యోగులకు అంతా స్వచ్ఛంగాను స్పష్టంగాను కనిపిస్తుంది. కూటస్థంలో దర్శనమిచ్చే చక్షువులో ఒక ఆకాశం కనిపిస్తుంది. అది దృశ్యమాన ఆకాశం కాదు. ఆకాశానికి ఆకాశం అంటే మహాకాశం. అది ఎంత స్వచ్ఛంగా ఉంటుంది అంటే అక్కడ ఎలాంటి అవరోధము ఉండదు. చిన్న అణువు కంటే అతి చిన్నది మొదలు పెద్దవాటి కంటే అతి పెద్దవాటి వరకు అన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి. ఒక ఆవగింజ దగ్గరలో ఎలా కనిపిస్తుందో అదే వేల కొద్ది మైళ్ళ దూరంలో ఉండి కూడా అదే రూపంలో కనిపిస్తుంది. అక్కడ వెలుగు ఉండదు, చీకటి ఉండదు, కానీ అన్నీ కనిపిస్తాయి. అక్కడ ఉన్నదంతా స్వతంత్ర ప్రకాశం. విశాల పర్వతానికి రెండో అంచున ఉన్న వస్తువులన్నిటితో పాటు వేల కొద్ది యోజనాల దూరంలో ఉన్న అతి చిన్న వస్తువు కూడా అనాయాసంగా కనిపిస్తుంది. దుర్బిణిలోంచి చూస్తే కనిపించినట్లుగా ఆ మహాకాశ దర్శనం వల్ల యోగికి భూత భవిష్యత్ జ్ఞానం కూడా కలుగుతుంది. స్వచ్ఛుడు అవినాశుడు మహాకాశ రూపుడు అయిన బ్రహ్మం ఎన్నడూ స్థిరంగా సర్వభూతాల్లోనూ ఓతఃప్రోత భావంతో విరాజమానుడై ఉన్నాడు. ఆయన లేకపోతే మరేది ఉండదు. ఈ చరాచర విశ్వమంతా కూడా ఆయనలో నుంచే ఉత్పన్నమవుతుంది, ఆయనలోనే లయమవుతుంది. అందుచేత యోగిరాజులు తమకు సాధన వల్ల కలిగిన అనుభూతిని గురించి జూన్ 3వ తేదీన ఇలా రాశారు. వర్తమాన శూన్యానికి అంటే చలించే శూన్యానికి లోపలున్న శూన్యం అంటే వర్తమాన శూన్యం పుట్టడానికి మూలమైన శూన్యము అలక్ష్య అదృశ్య శూన్యం. అదే బిందువు, అదే సూర్యుడు అంటే ఆత్మసూర్యుడును, శూన్యం లోపల ఉన్న శూన్యం అంటే మహాశూన్యం అనంతం. కానీ స్వచ్ఛ మహాశూన్యం వర్తమాన మహాశూన్యం అంటే ఆకాశం కంటే వేరుగా ఉంటుంది. ఎందువల్లంటే వర్తమాన శూన్యంలో దూర సామీప్య సంబంధం ఉంది. ఇది పంచభూతాల్లో ఆఖరి భూతం. కానీ మహాశూన్యంలో అలాంటి దూర సామీప్య సంబంధమేది లేదు. భూత భవిష్య వర్తమానాలు లేవు. పంచభూతాలకు తత్వాలకు అది అతీతం. ఆ శూన్యం ఉనికి వల్లనే వర్తమాన శూన్యానికి ఉనికి ఏర్పడింది. ఆ స్వచ్ఛ శూన్యం అనంతం, అదే బ్రహ్మం. ఆత్మసూర్యుడు కూడా ఆ మహాశూన్యంలోనే లయమవుతాడు. ఎందుకంటే ఉనికి ఉన్న ప్రతిదానికి అన్నిటి ఉత్పత్తి లయలకు కేంద్రం ఆ అనంత నిర్వికార అజరామర మహాశూన్యం. ఇప్పుడు చాలా గొప్ప ఆనందం కలుగుతోంది. అది లోపల నుంచి పెళ్ళుబికి లోపలికే పోతోంది. ఇది యోగులు తప్ప మరొకరెవరూ చేరలేనంత అగమ్య స్థానం. అక్కడికే చేరాను అంటే మహాస్థిరత్వం అనే ఇంటికి అంటే బిందువు వరకు చేరాను. ఇప్పుడిక ఈ మహాశూన్యంలో ఇంకా దూరం వెళ్ళవలసి ఉంది అంటే లయప్రాప్తి పొందవలసి ఉంది. ఇప్పుడు కళ్ళు మూసుకున్నా కూడా బయటివన్నీ చూడడానికి, వినడానికి, తెలుసుకోవడానికి వీలవుతుంది. దానికే బాహ్య ప్రతీక సాలగ్రామశిల. ప్రబల వేగంతో ప్రవహించే నీళ్లకు అడుగున పెద్ద బండ నిశ్చలంగా ఉన్నట్లే నశ్వరమైన నానా రూపాల నానా ప్రకారాల ప్రవాహమానమైన అంటే అస్తిత్వమానమైన వాటన్నింటికీ ఆధార స్వరూపము మహాకాశ రూపము అయిన కూటస్థ పరబ్రహ్మ కూడా నిశ్చలంగానే ఉంటాడు. ఆ నశ్వర నామ రూపుణ్ణి ఉపేక్షించనంత వరకు అంటే ఆసక్తి నుంచి అతనికి ముక్తి కలగనంత వరకు మహాకాశ రూపమైన సచ్చిదానందాన్ని గురించి జ్ఞానము కలగదు. ఆత్మకు ఏ అవయవాన్ని గురించి సందేహించడానికి వీలు కానట్లే నామరూపుడు కూడా స్వచ్ఛల నిర్మ స్వరూపుడి అంశ కావడానికి వీల్లేదు. ఇందుకే యోగిరాజులు అంటుండేవారు, ఈ శరీరంలో ఉన్న కూటస్థుణ్ణి గురూపదేశ ద్వారా చూడనివాడు గుడ్డివాడు అని.
పావురం ఈక ఎగురుతూ ఎగురుతూ మెల్లమెల్లగా చుట్టూ తిరుగుతూ పడిపోయినట్లే వాయువు క్రమశగా ఆగుతూ ఆగుతూ సూక్ష్మమవుతుంది. చివరికి శూన్యంలోకి వెళ్ళి చాలా రోజుల తర్వాత రాకపోకలు సాగించగలుగుతుంది. ఈ 6వ అధ్యాయంలోని మరికొంత భాగాన్ని రేపు తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.